అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి ఆనం అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులందరూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి అన్నారు. ఆత్మకూరు మండలానికి 3 లక్షల ఉపాధి హామీ పని దినాలు మంజూరయ్యాయని, అధికారులు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్ని ఎక్కువగా చేపట్టాలని ఆదేశించారు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్కి రావడం జరిగింది. దానిలో అధికారులు జిల్లా పరిషత్ సిఇఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు, పీడీ డ్వామా గారు, వారితో పాటు ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ గారు, మండల ఎంపీటీసీ సెగ్మెంట్ మెంబర్లు, సర్పంచులు, ఇతర పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాదాపు 8 శాఖల్ని సమీక్షించాం. వాటిల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరిచేసుకొని భవిష్యత్తులో దీన్ని మెరుగైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని సరిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు ముఖ్యంగా రేపు రాబోయేది వ్యవసాయ కాలం, వ్యవసాయానికి రైతులకి ఏం కావాలనే దాని మీద వ్యవసాయ అధికారులకు కూడా సూచనలు ఇచ్చాం. ఇరిగేషన్ అధికారులకు కూడా కాలువలు ఎలా ఉండాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ శక్తి శాఖ దానిలో, అలాగే ఉపాధి హామీ పనుల్లో బాగా వెనకబడి ఉంది ఈ మండలం. ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువ చేయాలి అనేటువంటి దానిలో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా సహకరించాలని చెప్పుకోరు. ఎంత ఎక్కువ ఉపాధి హామీ పనులు జరుగుతాయో అంత మెటీరియల్ కాంపోనెంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా సమీక్షించాం. భవిష్యత్తులో ఇటువంటి సమీక్షలు మరిన్ని చేసి ఆత్మకూరు మండలంలో మంచి పరిపాలన వచ్చే విధంగా ప్రజాప్రతినిధుల్ని తయారు కావాలి, వీరందరూ కూడా బాగా పనిచేయాలి, అందరూ సహకరించండి అని చెప్పి కూడా ప్రభుత్వంతో, ఎందుకంటే ఈ మండలంలో గతంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు జరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రభుత్వంతో సహకరించాలని కొద్దిమంది ఉన్నా, కొద్దిమంది దానికి ఇంకా కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పాం. ఈ ప్రభుత్వంలో సహకారం కావాలి, మేము ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలకు అతీతంగా మీరందరూ ముందుకొచ్చి అభివృద్ధిలో మీ గ్రామాల్లో మంచిగా ఆలోచన చేసి అభివృద్ధి చేసుకోండి, మీరు సహకారం అందించండి అని చెప్పి కోరాం. థ్యాంక్ యూ. జరుగుతుంది. ఇప్పటి వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు అక్కడ కవర్ అవ్వట్లేదని ప్రతి మంత్ కూడా ఎమ్మెల్యేస్పీ ఏజెంట్స్ అందరినీ పంపించి ఒక రోజు వెంటనే వాళ్ళు పడనంట వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నారు సార్. అంటే అక్కడికి వచ్చి అందరూ కూడా వాళ్ళ అన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చెప్తున్నా మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ రివ్యూకి మీరు ఎన్ని గ్రామాలకు వెళ్ళారు, ఎంతమంది సర్పంచులను కలిశారు, మీ మీటింగ్స్ రాకపోవచ్చు. ఆ ఊరికి పోయినప్పుడు సర్పంచ్ చేయకుండా వదిలేస్తే ఎట్లా చెప్పండి. ఈ గవర్నమెంట్ మాత్రం ముఖ్యంగా